రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ రెడ్డిపల్లి గ్రామ హై స్కూల్ ప్రెమిసెస్ ఏరియాలో ఒక ఇద్దరు వ్యక్తులు నిషేధిత గాంజా తీసుకొస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మన ఎస్ఐ గారికి రాగానే 1 o'clock వెంటనే ఆయన చేసేసి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళేసి ఒక ఇద్దరు గవర్నమెంట్ పంచులకు, అదేవిధంగా వీడియోగ్రాఫర్కి, అదేవిధంగా వేయింగ్ మిషన్ కోసము ఒక ఎస్ఎస్ ఆయిల్ మర్చెంట్ దగ్గర ఉన్న తాతను యొక్క వేయింగ్ మిషన్ తీసుకొని రమ్మని చెప్పేసి తన ఒక సిబ్బందిని రెడీ చేసేసుకొని ఇటు విషయాన్ని వెంటనే పై ఆఫీసర్ కన్నా మాకు ఏసీపీ గారికి ఇన్ఫామ్ చేసేసి దాన్ని ప్రాపర్గా జీడీలో ఎంట్రీ చేసేసుకొని అంత మెన్కి అంతా బ్రీఫ్ చేసేసుకొని వాళ్ళకి ఒక ఇద్దరిని మఫ్టీలో పెట్టేసుకొని ఒక టీం లాగా పెట్టేసి అంత ఎస్ఐ గారు వెళ్ళి ఆ హై స్కూల్ ప్రిన్సెస్లో ఉండి ఫస్ట్ ఒక ఇద్దరిని మఫ్టీలో ప్లేస్లో పెట్టేసుకొని మిగతా వాళ్ళు వీళ్ళంతా కొంచెం పక్కకున్న ప్లేస్లో చూసుకొని ఎవరైతే మనకు పక్కా రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళ మీద కొంచెం నిఘా పెట్టడం జరిగింది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా డైరెక్ట్ వాడికి వచ్చేసి సడన్గా అక్కడ ఉన్న మన మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని ఆపే ప్రయత్నం చేయగా వాళ్ళు కొంచెం అక్కడ బండి అక్కడ వదిలేసి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే వాళ్ళిద్దరిని వాళ్ళు పట్టేసుకొని మన ఎస్ఐ గారికి ఇన్ఫామ్ చేయడం వల్ల ఎస్ఐ గారు ప్లస్ పంచులు అందరూ కూడా అక్కడ చేరుకొని వాళ్ళను మాట్లాడుతున్న విధంలో మేము ఇట్లా స్టూడెంట్స్ ఎస్ఐ గారు అని చెప్పేసి ఐడెంటిటీ కార్డు చూపెట్టేసి మీరు ఎందుకు పారిపోతున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళను దగ్గరికి వచ్చి విచారిస్తే వాళ్ళు చెప్పే విధానంలోనే కొంచెం భయము, కొంచెం ఏదో అభద్రతా భావం కనబడింది వాళ్ళకి. దీన్ని బట్టి చూస్తే వీళ్ళు ఏదో తప్పు చేసినట్టు మనం చూసుకొని ఆ పంచులను విచారించమని చెబితే ఆ పంచులు క్లియర్గా నేను నా ఫస్ట్ పర్సన్ ఏంటంటే బొంగోని పవన్ సాయి, అతను మన ఇక్కడ వాళ్ళ తండ్రి పేరు శ్రీనివాస్, తనకి 23 years, గౌడ్, ఇక్కడ గన్ముగుల గ్రామానికి చెందిన అతని వ్యక్తి. తను ఏమంటాడంటే తనకి ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ కూడా ఒక కేసు ఉంది, గాంజా కేసు. ఆ రంజిత్ రెడ్డి అనే మామిడాలపల్లికి చెందిన రంజిత్ రెడ్డి అనేది అతను పరిచయం అయినప్పుడు అతనితో పాటు అప్పుడు వాళ్ళకు కొంచెం గాంజా అలవాటు అయిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 4 మీద అప్పుడు మన కేసు అది జమ్మికుంటలోనే అది బీనవంకలోనే కేసు కట్టడం జరిగింది. కానీ ఆ విధంగా అలవాటు పడ్డ అతను కూడా మధ్యలో ఎవరెవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసేసుకొని కొంచెం గాంజాకి అలవాటు పడేసి అదే ఇంట్లో కూడా చిన్న చిన్న దొంగతనాలు చేసేసుకుంటూ వాళ్ళ ఫాదర్ ఇంకోటి బెల్ షాప్ నడిపిస్తున్నాడు కాబట్టి దానిలో డబ్బులు కూడా కౌంటర్లకి తీసుకొని తెలిసిన వాళ్ళ కూడా అవి చేస్తూ ఉన్నారు. ఈ మధ్యలో దీనివల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి ఆలోచన వచ్చేసింది. ఇట్లా గాంజాకి సఫిషియెంట్గా లేదని చెప్పేసి ఆలోచన వచ్చేసింది. ఈ మీన్ బైల్ ఇతనికి ఏంటంటే ఇతను బుర్ర శ్రీనాథ్ అని చెప్పేసి కూడా ఇతను బుర్ర శ్రీనాథ్ ఎక్కడ అంటే మనకు ఇక్కడ నర్సింగపూర్ గ్రామం చెందిన అతను వ్యక్తి మన వినవంకలో వైన్ షాప్లో పరిచయం అయ్యింది. అతను కూడా అంతకుముందు కూడా సేమ్ అతను కూడా చిన్నగా వాళ్ళది గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ కొంచెం గాంజా అలవాటు ఉండడం వల్ల వీళ్ళిద్దరు లైక్ మైండెడ్ లాగా అక్కడ కలిసేసి ఇద్దరు కూడా గాంజా తీసేసుకుంటున్నాము. మరి ఇట్లా అయితే మనకు ఖర్చులు మన డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి తప్ప దీనివల్ల లాభం లేదు, మనకు గంజా కూడా సఫిషియెంట్గా దొరుకుతుందని ఇద్దరు మంచిగా తాగిన కాడ బాగా డిస్కస్ చేసేసుకొని ఏం చేద్దామని చెప్పేసి అంటే వీళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ మన బొంగూరి పవన్ సాయిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మన ఇక్కడి నుంచి మనం తీసుకొచ్చిన వాళ్ళు ఏదో బల్లాస గంజని మహారాష్ట్ర గంజని విడిగా దొరుకుతుందట. మనం ఇక్కడ తీసుకున్న వాళ్ళు అక్కడ తీసుకొని వచ్చేసి ఇంకెవరికైనా మనం అమ్ముకుంటే మన డబ్బులు వస్తాయి, మన గాంజా దొరుకుతున్న ఆలోచనతోటి వాళ్ళు ఏం చేస్తారంటే బల్లేశ్వర్కి వెళ్ళేసి ట్రైన్లో మన జమ్మికుంట వెళ్ళేసి ట్రైన్లోకి వెళ్ళి బల్లేశ్వర్కి వెళ్తారు. ఇంతకుముందు కూడా 2-3 సార్లు వెళ్ళామని చెప్పారు. నిన్న ఏంటంటే 14th రోజు ఇక్కడ మార్నింగ్ 8 o'clock అట్లా బల్లేశ్వర్కి వెళ్ళేసి అక్కడ వెళ్ళేసి ఆ రైల్వే స్టేషన్ ప్రెమిసెస్లో ఆ చుట్టుపక్కల అక్కడ కొంచెం విరిగా దొరికితే ఏదైతే మార్కెట్ ఫ్రీ మార్కెట్ ఉన్నది అక్కడ ఇస్తే అందులో ఒక గుర్తు తెలియని వ్యక్తి కజాలు తీసేసుకొని వాళ్ళకు ఒక కేజీ తీసుకుందామని చెప్పేసి ఒక 20,000 పట్టుకొని పోవడం జరిగింది. కానీ అక్కడ అతనికి వెళ్ళేసి వీళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళు తెలంగాణ నుంచి రాగానే వాళ్ళు కూడా కొంచెం ఐడెంటిఫై చేస్తారు ఎందుకోసం అని ఇస్తారు. వీళ్ళని చూడగానే వీళ్ళు దీనికోసం వచ్చినా మనం తీసేసుకొని పోతుంది. కానీ ఆ అలవాటు ఎక్కువ అయిపోయిన తర్వాత డబ్బులు ఎక్కువ వస్తే మనం ఇంట్లో తీసేసి ఇంట్లో దొంగతనాలు మొదలు పెడతారు. ఇంట్లో చేసిన తర్వాత మనం ఐడెంటిఫై చేసి మనం మాట్లాడితే మెల్లగా ఏంటంటే బయట ఎక్కడన్నా ఈజీగా ఉండే బైక్ల దొంగతనాలు, లేకపోతే బంగార దొంగతనాలు, ఇంటి లేనప్పుడు ఎవరు లేనిది కూడా ఈ హౌస్ బ్రేకింగ్ లాంటి దొంగతనాలకు అలవాటు పడతారు. అంతకు మించేసి ఇది పర్వర్టెడ్ అయిపోయి ఇంకా ఎక్కువ ఉంటే చైన్ స్నాచింగ్లు, ఆ తర్వాత ఐడెంటిఫై అయిన తర్వాత అది గుర్తుపడతారేమో అని చెప్పేసి ఆ భయంతో ఏం చేస్తున్నారో విచక్షణ కాకుండా తెలిసిన వాళ్ళని కూడా గుర్తుపట్టిన వాళ్ళని కూడా చంపే వరకు వాళ్ళకు వెళ్తూ ఉంటారు. ఒక్కసారి గంజా అలవాటుతో మీరు కూడా చూడండి, గంజా అలవాటు పడ్డోడికి తల్లి, చెల్లి, అక్క, బావ అని చెప్పేసి ఎలాంటి రిలేషన్స్ ఉండవు. చాలామంది ఏంటంటే వాడు బాగా తాగేసిన తర్వాత వాడు ఏం చేస్తాడనేది విచక్షణ అనేది కోల్పోతాడు. కాబట్టి వాడు సమాజానికి ఒక చీడ పురుగులా కనబడుతుంది. అలాంటివి నిర్మించడానికి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మన పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళ ఒక యాటిట్యూడ్స్ మీద, వాళ్ళ దోస్తుల పైన కొంచెం నిఘా పెట్టేసేసుకొని వాళ్ళకి మంచిగా ఫ్రెండ్లీగా వండుకుంటూ వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. దీనిలో ఇటు వరుసలో ఇప్పుడు